అందరికీ అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు జనసమితి అధ్యక్షుడు కోదండరాం. సికింద్రాబాద్లోని వైఎంసీఏలో దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దళిత క్రైస్తవుల సంఘాలు. హిందూ నుంచి మతం మారినంత మాత్రాన దళితులపై వివక్ష తొలగలేదన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించకూడదని కోరారు. సమాజంలో ఇతర మనుషులకు కలిసి జీవించడానికి కూడా అవకాశం లేనప్పుడు రిజర్వేషన్లు కల్పించకుండా అభివృద్ధికి ఇవ్వడం సాధ్యం కాదు. ఇది మనం మొట్టమొదటి గుర్తించాలి. ఏ అణిచివేత అసమానతల వల్ల మనం ఎగలేకపోతున్నాం కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి మనుషులందరితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రిజర్వేషన్లు కావాలి. అది తప్ప వేరొక మార్గం లేదు. అట్లాంటి చట్టం భారత రాజ్యాంగంలో మన దగ్గర అట్లా రిజర్వేషన్లకు అవకాశం కల్పించారు. ఆ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారమే ఇంతకాలము అందరూ కూడా ఒక అవకాశాన్ని పొందుతూ వచ్చారు. అయితే 1950లో ఈ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డర్లోనే హిందూస్, బౌద్ధులు, తర్వాత సిక్స్ 3 మతాలు ఆచరించేటువంటి ఎస్సీలకు మాత్రమే ఆ రిజర్వేషన్లు అనేది చేయడం. దాని ఆధారంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టు